తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యేసు నామములో ఈ మందిరాన్ని ప్రతిష్ఠించుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఆది అపోస్తులపై నీ ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తులపై నీ ఆత్మవర్షము కుమ్మరించి, నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము, అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యాన్ని ఎగరబోయకుండా, ధాన్యాన్ని ఎగరబోయకుండా ఎంత ఉంటుంది చూస్తకే రాశిలా ఉంటుంది కదండి. ఎగరబోసినప్పుడు ఆ చెత్త అంతా పోయి ఒక గింజలు మాత్రం అక్కడే ఉంటాయి కదా, కింద పడి తక్కువ చిన్న పప్పు ఉంటుంది. ఈ రోజున చాలా సంఘాలు చాలామంది ఏం చేస్తారంటే అలా పోగేసుకున్నారు అంతే, చెత్త అంతటి ఏం చేయట్లేదు, చెరగట్లేదు. తూర్పార పెట్టడం అంటారు కదా, గాలికి ఏం చేయాలి, చాట పెట్టేలాగా కిందకు జల్లిస్తే ఆ తుప్పంతా పోతుంది కింద కింద. అంటే ఈ రోజున చాలామంది ఏం చేస్తారంటే చెత్తంతా పోగేసుకున్నారు, తూర్పార పట్టట్లేదు. ప్రియులరా, దేవుని బోధ ప్రభు చెప్పిన మాటలన్నీ ఏం చేయాలి, చెప్పే బాధ్యత మాది, వినే బాధ్యత మీది. మేము చెప్పాలి, మీరు వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఈ రోజున దేవుని రాజ్యం చూసారా, మరి ఆ ధనవంతుడు దేవుని రాజ్యం గురించి విన్నాడు కానీ, దేవుని మాటలు విన్నాడు కానీ, పరలోకం గురించి బోధ విన్నాడు కానీ అతని జీవితంలో ఏం కలగలేదు చెప్పండి, మారు మనసు. లాజర్కి డబ్బు లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, మరి లాజర్కి ఏముంది చెప్పండి, మారు మనసు ఉంది కదా. మారు మనసు ఉంది కనుక అతనికి ఏమి లేకపోయినా ఎక్కడికి వెళ్ళాడు. అది మనం గ్రహించుకోవాలి.